నమస్తే. ఇప్పుడు మీరు వినబోతున్న కథ పేరు 'బిచ్చగాడు'. ఇక కథలోకి వెళితే, ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూర్చొని ఒక గుడ్డివాడు ఆడుకుంటూ ఉండేవాడు. చెట్టు నీడని విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు. ప్రతిరోజు ఒక భక్తుడు గుడిని సందర్శించి తిరిగి వెళ్ళే సమయంలో ఆ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు. ఆ భక్తుడు నడక చప్పుడు, అతడు నాణెం వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే. ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది. భిక్షగాడు బాగా ముసలివాడైపోయాడు. చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది. తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను వివరించాడు. తను దేహం చాలించిన తరువాత తను నివాసమున్న స్థలంలోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు. ఆ భక్తుడు సరేనన్నాడు. ఆ గడియ రానే వచ్చింది. బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు. భక్తుడు అతడడిగిన స్థలంలోనే గొయ్యి తవ్వసాగాడు. ఆశ్చర్యం! దాని నుండి నిధి ఒకటి బయటపడింది. వెండి, బంగారు నాణేలు దానిలో ఉన్నాయి. అవన్నీ అతడి సొంతమయ్యాయి. మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు. అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది. జరిగిన దానికి సంతోషపడ్డాడు. కానీ ఒక సందేహం అతన్ని పీడించింది. నిధి మీదే కూర్చున్నాను కానీ జీవితాంతం అడుక్కుంటూనే బిచ్చగాడిగానే ఉండిపోయాను. దారిన పోయే దానయ్య కోటీశ్వరుడయ్యాడు. ఏమిటయ్యా ఇది? అని దేవుణ్ణి ప్రశ్నించాడు. అతడికి దేవుడు సమాధానం చెబుతూ, నీవు జీవితాంతం భగవంతుని సన్నిధిలోనే కూర్చొని భగవన్నామమే ఉచ్చరిస్తూ గడిపావు. అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది. అతడు రోజు భగవత్ సేవ చేస్తూ నీకు యథాశక్తిగా తనకు చేతనైనంత దానం చేశాడు. నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అందుకే అతనికి సిరి సంపదలు లభించాయి అన్నాడు దేవుడు.